ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర యొంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చిన్న ప్రవక్తలలో ఒకరైన హగ్గయి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో ఈ ప్రవచనాన్ని చెబుతూ ఉన్నారు. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని దేవుడు ప్రత్యేకంగా చెప్పడం మనం గమనిస్తాం. జెరుబ్బాబెలు కోసం పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనంలో, 3వ అధ్యాయం 2వ వచనం 8వ వచనంలో, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, 12వ అధ్యాయం 1వ వచనంలో, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, 1వ అధ్యాయం 12వ వచనం 14వ వచనంలో, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం 21వ వచనం 23వ వచనంలో, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం 9వ వచనం 10వ వచనాల్లో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాల్లో, లూకా సువార్త 3వ అధ్యాయం 27 వచనాల్లో జెరుబ్బాబెలును గూర్చి అతని పరిచర్యను గూర్చి మనం చదువుతాం. ఎజ్రా నెహెమ్యా దినాలలో సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం కాల్చబడి, దేవుని మందిరపు గోడలు కూల్చబడి, మందిరపు గుమ్మములు తిరిగి నిర్మించుట కొరకు నెహెమ్యా ప్రార్థించి రాజును మనవి చేసుకున్నప్పుడు రాజైన అర్తహషస్త అనుమతినిచ్చి సమస్తమును మందిర నిర్మాణము కొరకు వారి వారి గృహాల కొరకు ఇచ్చి, రాజ్యమును దాటుటకు అనుమతి పత్రాలు ఇచ్చి, యోధా దేశము చేరు వరకు షూషను కోట నుండి భద్రతను నియమించి రాజు నెహెమ్యాను పంపిస్తారు. ఈ నెహెమ్యా ఎజ్రా దినాలలో యెహోషువాలు, జెరుబ్బాబెలు ఈ నిర్మాణ పనిలో వారెంతో బాధ్యతను తీసుకుంటారు. ఒక్కొక్కరి తరాలలో దేవుడు కొందరిని ఏర్పరచుకొని రాజులుగాను, మంత్రులుగాను, అధికారులుగాను, యాజకులుగాను, దేవుని కొరకైన ప్రజలుగాను ఆయన ఏర్పరచుకుంటారని మనం గమనిస్తాం. సో వారి వారి తరాలలో దేవుడు ఏర్పరచుకున్నవారు తప్పక వారి బాధ్యతలను ఎంతైనా నమ్మకంగా నిర్వహించాలి. దేవుడంటే తెలియని ఒక అన్య కుటుంబంలో నుండి చరిత్ర ప్రకారంగా బొమ్మలను అమ్ముకుంటూ కుటుంబంలో నుండి ఆయన అబ్రహామును ఏర్పరచుకొని పిలిచి, నిన్ను అనేక జనములకు తండ్రిగా సంతానము 75వ సంవత్సరం వరకు లేని అబ్రహామును దేవుడు పిలిచి 100వ సంవత్సరంలో సంతానాన్ని ప్రభువిచ్చి నేటికి వారి కుటుంబాన్ని దేశంపై భూమిపై నిలవబెట్టుకున్నారు. ఇస్సాకు 2 కుమారుల్లో దేవుడు ఏశావు యాకోబులలో యాకోబును ఆయన ఏర్పరచుకొని ఇజ్రాయేలుని పేరు పెట్టి నేటికి గొప్ప దేశంగా వారిని ఏర్పరచబడిన కుటుంబంగా దేవుడు నిలవబెట్టుకున్నారు. ఆయన ఏర్పరచుకున్న వ్యక్తి, జనము, స్థలము, దేశము ఎంతో ధన్యకరమని మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయం 5వ వచనంలో లేవీని అతని కుటుంబాన్ని యెహోవా నామమున సేవ చేయుటకు గోత్రములన్నిటిలో ఆయన ఏర్పరచుకున్నారని చెప్పబడింది. దినవృత్తాంతాల 1వ గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో దావీదు కుమారుడైన సొలొమోనును ఆయన తనకు కుమారునిగా ఏర్పరచుకున్నానని దేవుడే సొలొమోను కోసం చెబుతారు. 132వ కీర్తన 13వ వచనంలో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నారు, తనకు నివాస స్థలముగా ఆయన దానిని కోరుకొని ఉన్నారని చెప్పబడింది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో తల్లి గర్భములో ఉండగానే సృష్టించి నిర్మించి ఏర్పరచుకుని వాడైన యాకోబు యెషూరూను అని ప్రభు యాకోబును ప్రేమతో పిలుస్తారు. 106వ కీర్తన 4వ వచనంలో ఆయన ఏర్పరచుకుని వారి క్షేమాన్ని, ఆయన జనుల సంతోషాన్ని చూచే దేవుడు వారి యోగక్షేమాలు గమనించి వారిని దీవించే దేవుడని చెప్పబడింది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 12, 18 వచనాల్లో దేవునికిష్టుడైన ప్రియుడు ఆయనపై తన ఆత్మ నుంచి అన్య జనులకు న్యాయము కనుపరుచినట్లు
ఆత్మలో బంధించబడిన వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, చెరలోనున్న వారికి విడుదల ప్రకటించడానికి ఏర్పరచుకున్నవాడని ప్రభువైన యేసయ్యను గూర్చి ఈ వచనాల్లో చెప్పబడింది. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 7-14 వచనాల్లో అన్యజనులలో అనేకులను రక్షించుటకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నారని మీలో అనేకులకు తెలుసు అని పౌలు తనను గూర్చి చెబుతారు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ చివరి దినాల్లో దేవుని కలిగి విశ్వసించి ఆయనకై జీవిస్తున్న మన కొరకు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని మన కొరకు దేవుడు మాట్లాడుతున్నారు. కనుక మనతో దేవుడు ఈ సందేశం ద్వారా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నారు. విశ్వసిద్దాం, దేవుని ఏర్పాటులో జీవిందాం. అట్టి కృప కలిగి ఉండుటకు ఆయనే మనకు సహాయము చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఆమెన్.